బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సినిమా కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 132 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ధనుష్, రష్మిక మందన, నాగార్జునలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి టాక్ తోటి విజయం సాధించింది. ఇందులో బిచ్చగాడ పాత్ర పోషించిన ధనుష్కు ఎంత మంచి పేరు వచ్చిందో అదే తరహాలో పారిశ్రామికవేత్త పాత్ర పోషించిన జిమ్ సర్బ్ పాత్రకు కూడా అంతే మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఇందులో రష్మిక పాత్ర అయితే గత సినిమాలకు భిన్నమైన పాత్ర. మంచి హిట్ దక్కించుకునే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. జూలై 18 నుంచి ఇది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనిపెట్టిన ఆయిల్ రిజర్వ్ను దక్కించుకునేందుకు ఒక పారిశ్రామికవేత్త వేసిన ఎత్తుగడ ఏంటి? దీనికి అధికారంలో ఉన్న వాళ్లకు 1,00,000 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేందుకు భిక్షగాళ్లను ఎందుకు ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నారు? నిజాయితీపరుడైన సిబిఐ ఆఫీసర్గా ఉన్న నాగార్జున ఈ ఆపరేషన్లోకి ఎందుకు వచ్చారన్నదే ఈ కుబేరా మూవీ. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ దక్కించుకున్న కుబేరా సినిమా ఓటీటీలో కూడా దుమ్ము రేపే అవకాశం ఉందని చెప్పొచ్చు.